నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ఈజీగా తొందరగా ఎప్పుడైనా వంట చేయాలని అనిపించినప్పుడు, నోరు బాగాలేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు 5 నిమిషాల్లో ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ టు వాచ్. పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పైన ఉన్న నల్ల భాగాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి మొత్తం ఒక చిన్న కప్ అయింది. మీరు కావాలంటే ఒకవేళ ఏమైనా డస్ట్, బొట్టు అట్లాంటి ఏమైనా మరకలు పచ్చి కొబ్బరికి ఉంటే నీళ్ళలో కడిగి గట్టిగా పిండి వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 10, 1 స్పూన్ జీలకర్ర, మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే ఇలా మరీ మెత్తగా కాదు, మరి పొడిలాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని ఇలా చిన్న గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది ఇలా రెడీ అవుతుంది మిక్సీ జార్లో మిక్సీ పట్టినప్పుడు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, నేనైతే పొట్టు మినపప్పు వేసాను. మీ దగ్గర మామూలు మినపప్పు, గుండు మినపప్పు అయినా, చాయ్ మినపప్పు అయినా, పలుకు మినపప్పు అంటారు కదా, అదైనా వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అనేది కొంచెం కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది కొద్దిగా సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని వేసుకొని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది మరీ ఎర్రగా ఫ్రై చేయకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా ఒక 6 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ల సగం, చిన్న స్పూన్ తోటి సగం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా పచ్చి కొబ్బరికి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. మీరు ఒకవేళ పసుపు వేసుకోకుంటే కలర్ అనేది పచ్చి కొబ్బరి కారం అనేది ఎర్ర కలర్లో వస్తుంది. నేను పసుపు వేసాను కాబట్టి ఈ కలర్లో ఉంది. మీరు ఒకవేళ పసుపు లేకుంటే ఎర్ర కలర్లో వస్తుంది, పసుపు వేస్తే ఈ కలర్లో వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి.